నేపథ్యంలో అసలు ఇజ్రాయెల్ అలాగని ఆధిపత్యం పరిస్థితుల్లో ఏమీ లేదు, కష్టకాలంలోనే ఉందంటున్నారు పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. హిజ్బుల్లా ఇజ్రాయెల్లోని కీలక మిలిటరీ వాణిజ్య స్థావరాల శాటిలైట్ ఇమేజెస్ను విడుదల చేసింది. లెబనాన్లోని ఏఐ మైదీన్ నెట్వర్క్ ద్వారా ఈ ఇమేజెస్ను ప్రసారం చేసింది. హిజ్బుల్లా విడుదల చేసిన ఇమేజెస్ శాటిలైట్ ద్వారా తీసిన హై రిజల్యూషన్ ఇమేజెస్ కలిగి ఉన్నాయి. ఇమేజెస్ ఎంత స్పష్టంగా ఉన్నాయంటే వాటిని జూమ్ చేసి చూస్తే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. హిజ్బుల్లా అనేది ఒక టెర్రర్ గ్రూప్ మాత్రమే, కానీ శాటిలైట్ ఇమేజెస్ ఎవరిచ్చారు? బహుశా రష్యా కానీ చైనా కానీ ఇచ్చి ఉండొచ్చు. ప్రైవేట్ సంస్థలు కూడా ఇలాంటి వ్యాపారంలో ఉన్నాయి, అమెరికా, ఆస్ట్రేలియాలో. కానీ ఈ ఇమేజెస్ తామే డ్రోన్ల ద్వారా తీసామని హిజ్బుల్లా ప్రకటించింది. ఇరానియన్ హోదోస్ యుఏవి ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ను తప్పించుకుని ఇజ్రాయెల్ దేశంలోకి చొరబడి స్వేచ్ఛగా ఫోటోలు తీసి తిరిగి లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న హిజ్బుల్లా స్థావరానికి చేరుకుంది. అయితే ఇజ్రాయెల్ ప్రతినిధి దీని మీద స్పందిస్తూ వారం క్రితం ఎయిర్ డిఫెన్స్కి సంబంధించి అలారం మోగింది, కానీ అది ఫాల్స్ అలారం అని భావించాం. హిజ్బుల్లా దగ్గర హోదోడ్ 3 యుఏవీలని ఆపరేట్ చేయగల సామర్థ్యం ఉందని రుజువైంది. ఇదేమీ సాధారణ విషయం కాదు. ఎలాంటి హీట్ సిగ్నేచర్ లేకుండా ఇజ్రాయెల్ రాడార్లను తప్పించుకుని వెళ్ళింది అంటే ఇజ్రాయెల్లో ఎక్కడెక్కడ రాడార్లు ఉన్నాయి, వాటి పరిధి ఎంత లాంటి అంశాలు ముందే తెలిసి ఉంటే తప్పితే యుఏవీలని ఆపరేట్ చేయలేదు. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు. రాడార్ ట్రాకింగ్ను తప్పించుకుంటూ ఇజ్రాయెల్లోకి వెళ్ళడం అనేది కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా నెలల తరబడి శిక్షణ తీసుకోవాలి. కంప్యూటర్ సిమ్యులేషన్ అనేది ఖరీదైన వ్యవహారం. కాబట్టి ఇరాన్లో రహస్య ప్రదేశంలో రష్యన్ ఇరానియన్ నిపుణులు హిజ్బుల్లా ఫైటర్స్కి శిక్షణ ఇచ్చి ఉండాలి. అసలు ఇజ్రాయెల్ అమెరికాల వ్యూహం ఏంటి? మొసాద్ తన పొరుగు దేశం లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఏం జరుగుతుందో పసిగట్టలేకపోయిందా? సిఐఏ కూడా విఫలమైందా? లేక హిజ్బుల్లాను నాశనం చేయడానికి పన్నిన వ్యూహం? ఖచ్చితంగా వ్యూహం అయితే కాదు. ఎందుకంటే శత్రువు తన దేశంలోకి వచ్చి కీలక ప్రదేశాలను ఫోటో తీసుకొచ్చి ఆపై వాటిని అక్కడి నుంచి తరలించి బోల్తా కొట్టించడానికి అవేమీ కార్లు, ట్రక్కులు కావు. హిజ్బుల్లా తీసిన ఫోటోలు ఏంటో చూద్దాం. ఐరన్ డోమ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి లొకేషన్లు, డేవిడ్ స్లింగ్ మిస్సైల్ వ్యవస్థ ఉన్న ప్రదేశాలు, ఇజ్రాయెల్ యుద్ధం ఒక సార్ హైఫా ఫోర్ట్లో నిలిపి ఉంచిన ఫోటో, హైఫా పోర్టుకి దగ్గరలో ఐఏఎఫ్ ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్, మొత్తం హైఫా పోర్టుని అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్లో ఉన్న మంచినీటి రిజర్వాయర్లు, ఇజ్రాయెల్లో ఉన్న అన్ని ఎయిర్ బేస్లు, ఇజ్రాయెల్లోని అన్ని ఆయిల్ డిపోలు, రిఫైనరీలు, ఇజ్రాయెల్లోని అన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రహస్య మిలిటరీ స్థావరాలు ఇవేమీ తరలించడానికి వీలుగాని. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి మామూలుగా జరగలేదు. సెక్యూరిటీ నెట్వర్క్ను తాత్కాలిక హ్యాక్ చేసిందని గుర్తుపెట్టుకోవాలి. సో సిఐఏ మొసాదులు విఫలమయ్యాయనే చెప్పుకోవాలి. లేదా హిజ్బుల్లా మీద దాడి చేయడానికి గాను ఒక కారణం కావాలి. ఇజ్రాయెల్ లెబనాన్లో వెళ్ళి దాడి చేయడానికి పెద్ద కారణం కావాలి. అది ఇప్పటికే లభించింది. ఒకవైపు దక్షిణ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, మరోవైపు యెమెన్లో ఉన్న హౌతీ ఉగ్ర గ్రూపు. వీటికి ఆయుధాలు, మందులు, డబ్బు సమకూరుస్తున్న ఇరాన్ను కట్టడి చేయడానికి అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ దేశాలు మల్లగొల్లాలు పడుతున్నాయి. బెర్ముడా ట్రయాంగిల్ ఏమన్నా ఎర్ర సముద్రం దగ్గరికి జరిగిందా? ఇరాన్ నుండి ఆయుధాలు, మిస్సైల్ విడిభాగాలతో పాటు మిస్సైల్ టెక్నాలజీ నిపుణులతో కూడిన రవాణా నౌక ఎర్ర సముద్రంలో కనిపించకుండా పోయింది. సోమవారం 15/7/2024న ఏఐ న్యూస్ వెబ్సైట్ యుఏఈ కథనం ప్రకారం ఇరాన్ నుండి ఒక కమర్షియల్ నౌక యెమెన్లోని హౌతీ ఉగ్రవాదుల కోసం ఆయుధాలను తీసుకొస్తుండగా ఎర్ర సముద్రంలో మాయమైంది. దశాబ్ద కాలంగా ఇరాన్ యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తోంది. మొదట్లో యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హౌతీ తెగలకి చిన్నపాటి ఆయుధాలు సరఫరా చేయడం మొదలుపెట్టిన ఇరాన్ గత 2 ఏళ్లుగా ఆధునిక ఆయుధాలు సరఫరా చేయడం మొదలుపెట్టింది. రష్యా ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ పేరుతో 2022లో ఫిబ్రవరి 23న దాడి మొదలుపెట్టిన తర్వాత నాటో కూటమి ఉక్రెయిన్కి ఆయుధ సరఫరా చేయడంతో రష్యా ఇరాన్ చేత ఎర్ర సముద్రం మీద పట్టుండాలని కోరడంతో ఇరాన్ యెమెన్లోని హౌతీ తెగలకు ఆధునిక ఆయుధాలను సరఫరా చేయడం వాటిని ఉపయోగించడం ఎలాగో శిక్షణ ఇస్తూ వస్తోంది. 2022కు ముందు ఇరాన్ AK-47 ఆర్పీజీలు మాత్రమే సరఫరా చేసేది. గత 2 ఏళ్లుగా డ్రోన్లు, అన్గైడెడ్ రాకెట్స్తో పాటు హెలికాప్టర్, స్పీడ్ బోట్లని సరఫరా చేస్తూ వస్తుంది. హెలికాప్టర్ను యెమెన్ ప్రభుత్వం నుండి స్వాధీనం చేసుకుంది హౌతీ. దాని నిర్వహణ కోసం కావాల్సిన విడిభాగాలు రష్యా ఇస్తోంది. సో గత అక్టోబర్ 10, 2023న ఇజ్రాయెల్ గాజా మీద దాడి మొదలుపెట్టగానే నవంబర్లో హౌతీ ఎర్ర సముద్రం మీద పట్టు సాధించి అంతర్జాతీయ రవాణా నౌకల్ని హైజాక్ చేసి డాలర్లను వసూలు చేస్తూ వస్తోంది. హౌతీలను కట్టడి చేయడానికి అమెరికా, బ్రిటన్ దేశాలు 2 వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించి యెమెన్లోని హౌతీ స్థావరాల మీద జెట్ ఫైటర్స్తో ఏరియల్ బాంబింగ్ చేసి నష్టపరిచాయి. కానీ ఆ దాడులు హౌతీ మీద ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. అమెరికా, యూరప్ దేశాలు ఎర్ర సముద్రం మీద హౌతీల ఆధిపత్యాన్ని ఎదుర్కోలేక తోకముడిచాయి. మీరు సరిగ్గానే చదువుతున్నారు. ఇరాన్ సరఫరా చేసిన కామికాజ్ డ్రోన్ల విలువ ఒక్కొక్కటి మహా అయితే $800 విలువ ఉంటుంది. కానీ ఆ డ్రోన్ను దాడి చేయకుండా ఆపడానికి అమెరికా, బ్రిటన్ దేశాలు ఒక్కొక్కటి $16,000 విలువ చేసే మిస్సైల్స్ను ప్రయోగించాయి. ఇది తక్కువ ఖరీదు చేసే ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ ధర. ఇక రాకెట్లను కూల్చడానికి $80,000 విలువ చేసే మిస్సైల్స్ను ప్రయోగించారు. 10,000 వర్సెస్ $10 కోట్ల ఖర్చు అయింది జస్ట్ 2 ఆపరేషన్ల కోసం. కానీ విజయం సాధించింది శూన్యం. అందుకే ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికన్ యుద్ధ నౌకలు వెనక్కి వెళ్ళిపోయాయి. పోనీ అమెరికన్ సైన్యాన్ని నేరుగా యెమెన్లో దింపి హౌతీలతో ముఖాముఖి తలపడితే ఎలా ఉంటుంది? సౌదీ ఆర్మీ వర్సెస్ హౌతీ. 2014, 2015లో హౌతీలు తరచూ దాడులు చేసేవాళ్ళు సౌదీ అరేబియా మీద. సౌదీ అరేబియా ఆర్మీకి అమెరికా, పాకిస్తాన్ దేశాల ఆర్మీ అధికారులు సైనిక శిక్షణ ఇచ్చాయి. అమెరికా అత్యాధునిక అసాల్ట్ రైఫిల్స్ అమ్మింది సౌదీకి. 2016లో సౌదీ ఆర్మీ యెమెన్లోకి ప్రవేశించి
హౌతీల మీద దాడులు మొదలుపెట్టింది. ఎంత ఆధునిక శిక్షణ ఆయుధాలు ఉన్నా సౌదీ ఆర్మీ చావు దెబ్బతిన్నది హౌతీల చేతులు. దాదాపు 3,000 మంది సౌదీ సైనికులు మరణించారు హౌతీల చేతులు. యూఏఈకి చెందిన 103 మంది సైనికులు మరణించారు. దాదాపుగా 10 మంది సౌదీ సైనికులు బందీలుగా చిక్కారు హౌతీలకి. సౌదీ సైన్యానికి చెందిన ఆయుధాలు కూడా హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. చివరికి హౌతీలు అడిగినంత డబ్బిచ్చి తమ సైనికులు విడిపించుకున్నాడు సౌదీ అరేబియా రాజు. ఈ మొత్తం వ్యవహారంలో రియాద్లో ఉండి నడిపించిన అమెరికన్ యుద్ధ వ్యూహకర్తలకు అర్థమైంది ఏంటంటే భూమి మీద పోరాటం చేసి హౌతీలు గెలవలేమని. సో సముద్రం మీద భూమి మీద హౌతీలను కట్టడి చేయలేం అని తేల్చుకున్న అమెరికా చివరికి ఆత్మరక్షణలో పడి ఇరాన్ నుండి యెమెన్లోని హౌతీలకు సముద్ర మార్గం ద్వారా అందుతున్న ఆయుధ సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే జూలై 13న ఆయుధాలు, లాంగ్ రేంజ్ మిస్సైల్స్, విడిభాగాలు, మిస్సైల్స్ని అసెంబ్లీ చేయడానికి కావాల్సిన ఇంజనీర్లను ఒక రవాణా నౌకలో పంపించింది ఇరాన్. కానీ ఆ రవాణా నౌక ఎర్ర సముద్రంలో ప్రవేశించగానే మాయమైంది. జూలై 14 కల్లా యెమెన్ పోర్టుకి చేరుకోవాలి. కానీ సదరు రవాణా నౌక యెమెన్ పోర్టుకి రాలేదు సరికదా, అసలు ఎర్ర సముద్రంలోకి వచ్చిందో రాలేదో అని కనుక్కోలేకపోయారు హౌతీలు. అఫ్కోర్స్ అటు ఇరాన్ దగ్గర కానీ ఇటు హౌతీల దగ్గర కానీ జీపీఎస్ నావిగేషన్కి సంబంధించిన ఎలాంటి పరికరాలు లేవు. రవాణా నౌక కోసం వెతకడానికి హౌతీల దగ్గర స్పీడ్ బోట్లు తప్పితే వేరే ఎలాంటి కమ్యూనికేషన్ సౌకర్యం లేదు. సో ఆ విధంగా ఇరాన్ రవాణా నౌకకు సంబంధించినటువంటి వ్యవస్థని భారీగా దెబ్బతీసినటువంటి పరిస్థితి ఇందులో కీలకమైనటువంటిది. ఓవరాల్గా చూసుకుంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రమాదంలో ఉంది అన్నటువంటి అంశం, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రమాదంలో ఇది ఒక కొత్త కోణం అన్నమాట. అలాగే 2024 జనవరి నెలలో ఇరాన్కి చెందిన రవాణా నౌక ఎర్ర సముద్రంలో అదృశ్యమైంది. ఈ 2 నౌకలు అదృశ్యం వెనక CIA మొసాదులు ఉన్నాయి అంటారు కానీ ఆధారం లేవు. ఇకపోతే సౌదీ రాజు వేడుకోలు. సౌదీ రాజు యెమెన్కి అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయొద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి విజ్ఞప్తి చేశాడు 4 రోజుల క్రితం. అదేంటి, ఇరాన్కి కదా విజ్ఞప్తి చేయాల్సింది, సౌదీ రాజుకి అహమడ్ వచ్చింది. ఇదంతా పుతిన్ వల్లనే జరుగుతుందని ప్రపంచానికి చెప్పడం కోసమే సౌదీ రాజు ఉద్దేశం. సౌదీ అరేబియాది చాలా విచిత్రమైన పరిస్థితి. అమెరికాకి దూరంగా ఉంటూనే రష్యాతో చేతులు కలపలేని స్థితి. చైనాతో యువాన్లతో వాణిజ్యం చేస్తుంది. కానీ ఇరాన్ని కట్టడి చేయమని అడగలేదు. యెమెన్లోని హౌతీలకు ఆయుధాలు సరఫరా చేస్తే వాటిని తమ మీద ప్రయోగించదు అన్న హామీ ఎవరూ ఇవ్వలేరు. కాస్త అటు ఇటుగా భారత్ అవలంబిస్తున్న విదేశాంగ విధానాన్ని సౌదీ అరేబియా అవలంబిస్తుంది. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ రవాణాను అడ్డుకుంటున్న హౌతీలను అడ్డుకోమని అమెరికాను అభ్యర్థించలేదు. కానీ పుతిన్కి విజ్ఞప్తి చేసింది సౌదీ.